రాచరికం తిరగబడింది. అఖండ భారతదేశంలో అనేక ప్రాంతాలు చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నప్పుడు ముస్లిం రాజులు 8వ శతాబ్దంలో భారతదేశంపై దండెత్తి భయభ్రాంతులను చేసి రాజ్యాలను ఆక్రమించుకొని పరిపాలిస్తున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళు 1600 సంవత్సరంలో వ్యాపారం పేరుతో దేశంలోకి చొరబడి విభజించు పాలించు సూత్రాన్ని పాటిస్తూ ప్రాంతాల వారీగా పాలిస్తున్న రాజ్యాలను చేపట్టి రాజులను తుపాకీలతో బెదిరించి ప్రజలను బానిసలుగా చేసుకుని పరిపాలించారు. కాలక్రమేణా ప్రజల్లో చైతన్యం వచ్చి ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రాణత్యాగాలతో 1947వ సంవత్సరంలో అర్ధరాత్రి దేశాన్ని మనకి వదిలి సంపదను దోచుకుని పారిపోయారు బ్రిటిష్ వాళ్ళు. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా మన నాయకులు బ్రిటిష్ బానిసత్వాన్ని మరిచిపోలేక వాళ్ళ పరిపాలనా విధానాన్ని కొనసాగిస్తూ పరిపాలించారు. భారతదేశంలో స్వాతంత్ర్యం ఎక్కువై అనేక పార్టీలు పుట్టాయి. వాటి ఉనికిని చాటుకోవడానికి ఎన్నెన్నో ఆలోచనలు ఆలోచించి మరలా బ్రిటిష్ వారి సూత్రాన్నే ఆదర్శం చేసుకుని దేశాన్ని ప్రాంతాల వారీగా ముక్కలు ముక్కలు చేయాలని ప్రయత్నం చేసి సఫలమయ్యారు. అలా ఆంధ్రప్రదేశ్ జూన్ 2వ తేదీ 2014వ సంవత్సరంలో 2 ముక్కలైంది. భాష ఒకటే, యాసలు వేరు. ఉద్యమాలు, ప్రాణత్యాగాలు, చివరికి స్వార్థ రాజకీయాలతో రాష్ట్రం ముక్కలై ఉద్యమ పార్టీ పగ్గాలు చేపట్టి పరిపాలించింది. అప్పుడే అసలు నాయకులు వ్యక్తిత్వాలు బయటపడ్డాయి. మరలా రాచరిక పరిపాలన తీసుకొచ్చి పరిపాలించాలని ప్రయత్నించడంతో ప్రజలు చైతన్యవంతులు. ఎప్పుడు వాళ్ళ గురించి కంటే వాళ్ళ నాయకుల ఎదుగుదలను, గుణగణాలను గమనిస్తూ వాళ్ళు చేసిన మేలును కూడా మర్చిపోయి జరగబోయే నియంత పరిపాలన గుర్తించి తరువాత మేల్కుంటారు. అలా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఉద్యమ పార్టీకి చమరగీతం పలికి వాళ్ళు అనుకున్న రాచరిక పాలన మీద తిరగబడి పాత పాలనకు స్వాగతం చెప్పారు. రాచరికం తిరగబడింది.